అందరికీ నమస్తే. అక్కడ క్యాడర్కి బలం లేదు. వైసీపీ క్యాడర్ సన్నగిల్లిపోతూ ఉంది. ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వైసీపీ క్యాడరు బలహీనమే. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, అయినా కూడా బలహీనమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎమ్మెల్యే కాదు, కానీ క్యాడర్ బలంగానే ఉంది. ఇప్పుడు గెలిచాడు ఆ వ్యక్తి, కానీ క్యాడర్ కూడా డబుల్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ వైసీపీకి ఎందుకు అక్కడ మైనస్ పాయింట్? వైసీపీ గెలుస్తుంది కదా. వైసీపీ అక్కడ 14లో గెలిచింది, 19లో గెలిచింది, 24లో ఓడిపోయింది. అయినా 2 సార్లు గెలిచినప్పుడు కూడా అక్కడ వైసీపీ బలహీనమే. ఎందుకని? ఇదొక రిజర్వేషన్ సీటేనా? నాయకులు నాన్ లోకల్ నాయకులేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఒంగోలు ప్రక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కీలక నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం, ఎస్ఎన్పాడు. సో సంతనూతలపాడు ప్రస్తుత కూటమి పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. యువకుడు, ఉత్సాహవంతుడు. సో తెలుగుదేశం పార్టీ కోసం పడరాని పాటలు పడ్డాడు. అంటే 2009లో రాజకీయ అరంగేటం చేసి ఇదే సంతనూతలపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారి హయాంలో గెలిచారు. ఆ తర్వాత 14లో వైసీపీలో చేరలేదు, పార్టీ మారి టీడీపీలో పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 19లో కూడా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 24లో డబుల్ స్ట్రోక్ తోటి గెలవటం జరిగింది. సో మొత్తం మీద సంతనూతలపాడులో విజయ్ కుమార్ గారు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. మధ్యలో 2 సార్లు లాంగ్ టైం 10 years గ్యాప్ తర్వాత గెలిచారు అన్నమాట. సో అయినా పార్టీ క్యాడర్ బలంగానే ఉంది. విజయ్ కుమార్ గారి యాక్టివిటీ అందరు మెచ్చుకునే స్థాయిలో ఉంది. కానీ ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారు 14లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచారు కదా, క్యాడర్ బలం లేదు. సో ఆ తర్వాత టీజీఆర్ సుధాకర్ బాబు గారు 19లో గెలిచారు, క్యాడర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఏంటి కారణం? పోనీ 19లో పోటీ చేసినటువంటి వ్యక్తి, 24లో పోటీ చేసినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి, మంచి విద్యావేత్త, ఉన్నత స్థాయి నాయకుడు. రిజర్వేషన్ సీట్ అయినప్పటికీ ఆయన మాజీ మంత్రి, అప్పటి వరకు వైసీపీలో 5 ఏళ్ల పాటు ఫుల్ టైం మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మేరుగు నాగార్జున గారు. సో అలాంటి వ్యక్తిని వేమూరు నుంచి తీసుకొచ్చేసి సంతనూతలపాడు ఇవ్వడం జరిగింది. సో నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు తెలుసుకొని, రాజకీయ పరిస్థితులు తెలుసుకొని, పార్టీ క్యాడర్ గురించి తెలుసుకొని, నాయకులు ఎవరు, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునేలోగే ఎన్నికలు జరిగిపోవటం, ఓటమి పాలవటం, కూడగట్టుకున్నంత శ్రమ, బాధ, కష్టం అన్నీ కూడా గాలిలో గెలిచిపోయిన పరిస్థితి. ఉన్న పేరు కాస్త కూడా పోయింది. సో అలాంటి వ్యక్తి మేరుగు నాగార్జున గారు. సో ఇప్పుడు మేరుగు నాగార్జున గారికి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎంతవరకు బలం ఉంది? అసలు బలం అనేది ఉందా? అసలు క్యాడర్ అనేది నడుస్తుందా? ఎవరి వల్ల నడవట్లేదు? గతంలో టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఉన్నప్పుడు పేరుకే ఎమ్మెల్యే గారు, కానీ పెత్తనం అంతా ఒక కీలకమైనటువంటి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల చేతుల్లో ఉండిపోయింది. ఇప్పుడు కూడా అది లేదు అని చెప్పట్లేదు. బిఎన్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఓ మండలానికి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నేత చేతుల్లో ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. కానీ పార్టీ క్యాడర్ బలంగా ఉంది. మరి మేరుగు నాగార్జున గారు అంత సీనియర్ నాయకులు, ఆయన రకరకాల పోస్టులు చేసి, మంత్రిగా చేసి, వయసు రీత్యా కూడా కొంచెం పెద్దవాడు, మంచి విద్యావేత్త, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎందుకు గ్రహించలేకపోతున్నారు? సంతనూతలపాడులో ఎందుకు ఆయన పేరు సరిగా వినిపించలేకపోతుంది? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వైసీపీ ఇలా నడిస్తే 2029 ఎన్నికలకి ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. సో వైసీపీకి, అంటే వైసీపీ నాయకులకి నేను ఇచ్చేటువంటి గ్రౌండ్ స్థాయిలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, మేరుగు నాగార్జున గారు సంతనూతలపాడు నియోజకవర్గానికి సెట్ కారు. ఏమైనా అనుకోండి, సెట్ కారు. ఇక్కడ ఒక బలమైనటువంటి కొత్త నేత కావాలి. ఇది సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ క్యాడర్ భావిస్తూ ఉంది. ఎందుకంటే బిఎన్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు డబుల్ స్ట్రాంగ్ అయ్యారు. ఆయన తట్టుకోవాలంటే
ఈయన క్యాడర్ ఎందుకో మరి సరిపోవట్లేదు. ఎందువల్ల ఏం జరుగుతుంది? ఒక్కసారి ఇలాంటి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టు సారించాలి కదా. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆలోచించాలి. నాగార్జున గారు ఇక్కడ సరిగ్గా ఇవ్వటం లేదు, నాయకులతో కలిసిపోవటం లేదు అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. విజయ్ కుమార్ గారు 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చాలా స్పీడ్గా యాక్టివ్గా పనిచేశారు. సో అందుకే 2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు పట్టం కట్టారు. అంతేకాదు పర్సనల్గా కలిసే విషయాల్లో కూడా విజయ్ కుమార్ గారు చాలా ముందుంటారనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. అంటే అంత మాత్రాన మేరుగు నాగార్జున గారు చేయట్లేదని కాదు, చేస్తున్నారు, కానీ క్యాడర్ని సంతృప్తిపరచలేకపోతున్నారు. ఇలాంటి విషయాల్ని చాలా స్మూత్గా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటప్పుడు నాగార్జున గారు ఇప్పటికైనా కూడా ఒక కొత్త శైలిని ప్రారంభించి నియోజకవర్గాన్ని తన గ్రిప్లో పెట్టుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం మీద ప్రతి చోట కూడా వ్యతిరేకత ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా పథకాలు అందటం లేదనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పైగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంతో పాటు ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా ఏం మాట్లాడాలి, ప్రజల వద్దకు వెళ్ళి ఏం చెప్పాలనే కొంచెం సందిగ్ధం నడుస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు ఇది వైసీపీకి అవకాశం కదా, ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనేది సంతోషంతో పడు ప్రజలు చాలా బాధగా ఆలోచిస్తున్నారు. సో ఒక్కసారి ఇలాంటి విషయాల మీద చర్చించింది. నియోజకవర్గంలో మంచి చెడుల గురించి చర్చించడం, వైసీపీ క్యాడర్ని బలపరచాలి. అప్పుడే అవతల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ధీటుగా ఉండే పరిస్థితి అయితే ఉంటాయి. లేకపోతే మరొకసారి అక్కడ ఓటమి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.